బీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రంతో బీఆర్ఎస్ నాయకులు ప్రేమాయణంలో పడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డోలాయమనంలో పడిందని ఎద్దేవా చేశారు. మాజీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీటి వాటాలు ప్రాజెక్టులపై చర్చిద్దామని డ్రామాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో ఎక్కడా నది జలాల సమస్యనే తలెత్తలేదని ఎన్వీఎస్ ప్రభాకర్ గుర్తు చేశారు. అసలు కృష్ణా నది, గోదావరి నది వాడకం సంబంధించినటువంటివి ప్రాజెక్టులు కట్టవలసినటువంటి విషయంలో 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాల ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం సమయంలో. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడ్, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషే గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తి కాల. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయానం. నష్టం జరుగుతుంది తెలంగాణకి నీటి ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో. అరే అధికారంలో ఉన్నప్పుడేమో పనులు చేయక, పనులు చేపట్టక, పనులు పూర్తి చేయక నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు మేము అధికార పక్షం ప్రతిపక్షం చర్చ అసెంబ్లీ చర్చ. ఏందండి ఈ డ్రామా? పైగా మా లేఖతో కేంద్రం కళ్ళు తెరిచింది అంటాడు బనకచర్లపై ఒకరు. మేము పెట్టినటువంటి పిటిషన్ వల్లనే కదిలింది కేంద్రం అంటాడు ఇంకొక ఆయన. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 11 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ యొక్క పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కొరకు బందులు జరిగినాయి, నీటి యొక్క విడుదల కొరకు బందులు జరిగినాయి, భాష కొరకు బందులు జరిగినాయి, సరిహద్దు జిల్లాలు గుర్తించడం కొరకు బందులు జరిగినాయి అనేక చోట్ల కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ 11 సంవత్సరాల యొక్క కాలంలో ఒక్క రాష్ట్రంలో కూడా నదుల యొక్క వివాదం పైన కానీ, భాషల యొక్క వివాదం పైన కానీ, లేదా సరిహద్దు జిల్లాల యొక్క వివాదం పైన కానీ బంద్ కాదు, కనీసం నిరసన కూడా జరగనటువంటి ఒక సందర్భం ఈ 11 years పాలనలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని